అన్నారు మన సత్తన్న బర్త్డేకి వచ్చినట్టు ఉన్నది, ముచ్చర్ల ఊర్లో కూర్చున్నట్టు ఉన్నది. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్కి ఊరుకుపోతే ఎట్లా కూర్చోబెడతారో అట్లా కూర్చోబెట్టారు మంచిగా. ఇక బయటికి పోలేము, ఆడనే ఉండాలి. ఇక కాబట్టి తెలంగాణ అంటే ఒక బంధుత్వం బాంధవ్యంతో ముడిపడి ఉంటుంది. అయితే ముచ్చర్ల సత్తన్న అనేటైనే నాకు పెద్ద బాపు లెక్క ఉన్నాడేంది పెద్ద బాపే. ఎందుకంటే పృథ్వీరాజు నాది అనుబంధం అన్నదమ్ముల లెక్కనే ఉన్నది. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, మా ఊర్లో మేము ఒక గుడికి దానం చేసినాం, పక్క భూమిలో ఒకటి కబ్జా పెట్టిండు. అయితే అది ఒక పెద్ద తలకాయ మీద నా పోరాటం ఉండే. నేను ఎవరిని పిలవలే, ఎందుకంటే ప్రభుత్వాలతో పని ఉంటాయి, పెద్దోళ్ళతో పెట్టుకున్నాడు ఎందుకు, జస్ట్ ప్రజల ముందు ఆ సమస్య పెడదామని నేను ఒక్కనే కూర్చొని మొదలుపెట్టిన రామాయణం. ఉన్న విషయం చెప్పిన. నేను పిలవకుండానే చలించి చూసే వరకు టకటక వచ్చిన పక్కన కూర్చున్నాడు పృథ్వీరాజ్. నేను పిలవలే, నేను ఫోన్ చేసి రా ఇట్లున్నదని అనలే నేను. అట్లనే అదేదో మార్వాడి గోబ్యాక్ అని ఒకటి పట్టుకున్నారు. ఉద్యమకారులు అంటే ఏదో ఒకటి పట్టుకొని పోతారు కదా. అయితే తెలంగాణలో ఆ జమానాల కేసీఆర్ జమానాల పోలీసు వాళ్ళు పట్టుకపోవడు, ఇవన్నీ పరేషాన్లు ఉండే. మేము అప్పట్లో విమలక్కతోని ఉద్యమం చేసేటప్పుడు కూడా చూసేది ఇదంతా. ఆమెను కూడా నార్సంగి పోలీస్ స్టేషన్ పోయినరు, ఇవన్నీ చూసినా నేను ఆ టైంలో. మళ్ళా తర్వాత ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేసింది, పృథ్వీరాజ్తోనే స్టార్ట్ చేసింది. ఏది, రాత్రి వచ్చి పోలీసు వాళ్ళు పట్టుకొని మళ్ళా స్టేషన్లు తింపుడు. ఇప్పటికే యాస్ట్ వచ్చేసింది, ఉద్యమకారులందరూ కూడా తంగైపోయినరు అట్లాంటి సంస్కృతితోని. ఆయన నన్ను పిలవలే, నాకు తెలియంగానే నేను ఊరికొచ్చిన. అది మా బంధుత్వం, అన్నదమ్ముళ్ళు అనేది అది. అన్నదమ్ముళ్ళు ఎట్లుంటారు, పిలిస్తే రారు, పిలవకున్నా వస్తారు. అయితే ఒకరికొకరం మేము రక్షక కవచం లాంటి వాళ్ళం. ఆయనే రాజకీయంగా కానీ ఉద్యమంగా కానీ నిర్భయంగా ముందుకెళ్ళొచ్చు. ఈగ వాలినప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటాం మేము. ఇది ఏదో వట్టిగా చెప్పుడు కాదు, ఇదంతా రికార్డ్ అవుతుంది. మా అన్నదమ్ముల అనుబంధం ఎప్పటి వరకు ఉంటుందంటే, నిజాయితీ మిస్ అయినప్పుడు మేము మిస్ అవుతాం. నిజాయితీ ఉన్నంత కాలం, ప్రాణం ఉన్నంత కాలం మేము ఒకరికొకరం రక్షక కవచలమై నిలబడతాం. తెలంగాణను కాపాడుకోవడమే మా ధ్యేయం. ఇది ఏదో ఒట్టిగన్నుడు స్పీచ్లు లెక్క కాదు, ఇది మనసులోంచి మాట్లాడుతున్నా నేను. అయితే ఇప్పుడు మా పెద్దబాబు గురించి నేను అర్థం చేసుకున్నది ఏందో మొదలు చెప్తా, మళ్ళీ మా అన్న గురించి మా గురించి అందరి గురించి చెప్తా. అయితే మా పెద్దబాబు అంటే వాళ్ళు ముచ్చర్ల సత్యనారాయణ, ముచ్చర్ల సత్తన్న, 3 చెర్ల నీళ్లు తాగిచ్చినవాడు ఎవరికి, ముఖ్యమంత్రులకు. ఇప్పుడు ఈయన అదే 3 చెర్ల నీళ్లు తాగిచ్చడానికి రెడీ అవుతుండు ఊకే. అర్థమవుతుందా? ముచ్చర్ల అంటే 3 చెర్ల ఊరు కాదు, 3 చెర్ల నీళ్లు తాగిచ్చే ఘనుడు. కాబట్టి ఆయనకు మేమంతా కూడా వారసులము. తెలిసో తెలియకో ఎట్లనో ఆ ధిక్కారం తెలియకుండానే మా లోపల ఎట్లొచ్చిందో మాకే తెలియదు. ఆయనకంటే తండ్రి బీజం అవి అన్నది చెప్పింది కాబట్టి వచ్చింది. అది తెలంగాణ మట్టిలోనే ఉన్నది కాదని కాదు. కానీ నేను చూసిన విధానంలో ఆయన రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన ఎప్పుడైనా నేను చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళిద్దరు దోస్తులట, పేరుకే దోస్తులు ఉన్నారు. కానీ ఆయనకు తెలిసి తెలియక ఆయనకు మేలు చేస్తుండు. ఏం మేలు చేస్తుండు, అక్కడెక్కడనో అకామిడేట్ చేసేస్తే మావాడు లీడర్ కాకపోవు. ఇప్పుడు ఉన్నారు చూడు కొందరు, పోయి విద్యాశాఖలో ఒకడు, దాంట్లో ఒకడు, దీంట్లో ఒకడు కూర్చొని చేస్తున్నారు చూడు. గట్లాంటి బతకవు. ఆడ ఇమ్మడకుంటే రాజీనామా చేసి మళ్ళీ బయటికి వచ్చేటోడు మా లెక్క. కాబట్టి ఏంటంటే ఏదైనా ఒక విధి అనేది, ఒక క్యారెక్టర్ అనేది ఇమ్మడగలిగేటి ఉంటాయి. అయితే ముచ్చర్ల సత్యనారాయణ గురించి ప్రజలకు ఎందుకు తెలియదు ఇప్పటి వరకు అని నేను ఆలోచిస్తే నాకు అర్థమైందంటే, దానికి కారణం ఆయన ధిక్కారమే. ఆయన చరిత్రను కప్పిపెట్టేలాగా చేసుకున్నది. అది నేను ఎట్లా నాకు ఎట్లా తెలుసు అంటే, ఒక ప్రభుత్వానికి కొమ్ముగాసేటోళ్ళు అన్నీ కూడా రాస్తారు. ప్రభుత్వాన్ని నిలదీసేటోంది ఒక పేజీ ఉండదు, ఒక పదం ఉండదు.
నేను అప్పట్లో ఇంకెన్నాళ్ళు సినిమా తీసి తెలంగాణ గురించి ఎవడన్నా తెలంగాణ సినిమా చరిత్ర గురించి కానీ బుక్కులు కూడా రాస్తే ప్రభుత్వానికి అనుబంధం ఉన్న రచయితలు తెలంగాణ సినిమాలు ఇవి ఇవి అని రాసి ఎండింగ్లో నాది కట్ చేసేటోళ్ళు. ఇక్కడ ఏం కనబడుతుంది? నేను ధిక్కరించేది కాబట్టి నాది కట్ అయింది. వాడు ఎందుకు కట్ చేస్తాడు? ప్రభుత్వ పెద్ద మనిషి దృష్టిలో పడితే వానికి ఏమన్నా నష్టమవుతుంది అనుకొని నాకు ప్రభుత్వానికి కంటు కాబట్టి ఆ ప్రభుత్వ మెప్పు కోసం నన్ను కట్ చేస్తారు. అట్లనే మా పెద్ద బాపును కూడా కట్ చేసి ఉంటారు. ఆయన చరిత్రను కప్పిపుచ్చే ప్రయత్నం చేసి ఉంటుంది సమాజం. కానీ ఏడాగింది? ఇవాళ మనం ఎంత ఘనంగా చేస్తున్నాం, ఎంత పవిత్రంగా చేస్తున్నాం. దొంగలు లేరు దీంట్లో. మంచి ఆత్మల మధ్యలో ఒక గొప్ప వేడుక జరుగుతుంది ఇది. అయితే ప్రభుత్వం చేయాల్సిన ఈ వేడుక మనం చేసుకుంటున్నాం. అయితే ప్రభుత్వం చేయాలంటే ఎట్లా? మన ప్రభుత్వం రావాలి. మన ప్రభుత్వం కాదు. అసలు నాకు చెప్పుర్రి, తెలంగాణ వచ్చిందా? తెలంగాణ రాలే. మనం భ్రమల బతుకుతున్నాం. ధిక్కారం అధికారంగా మారినప్పుడు అప్పుడే వస్తుంది తెలంగాణ. అయితే ధిక్కార స్వరాలన్నీ కూడా మొదలు పెట్టాలి ఇక, లేకుంటే తెలంగాణ పసిగడుతున్నాము, మొదలుపెట్టినాము. ఈ ధిక్కార దినం నుండే అనుకోండి ఇంకా కొద్దిగా పిచ్చు పెంచుతాం కానీ తగ్గం. మనకి ఇషారాలు కనబడతలేవా? మనం ఏమన్నా ఎడ్డివల్లమా? కాదు కదా. వాడు వీడిని తిట్టుడు, వీడు వాడిని తిట్టుడు. తెలంగాణ ఆగమవుడు. మేడారంలో పోయి క్యాబినెట్ మీటింగ్ పెడతారు. ఈడ లేదా నీకు సెక్రటేరియట్ లేదా? క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవడానికి గది లేదా? ఏం రుబాబురా మీది? సమ్మక్క జాతరకు పోయి పూజ చేసుకొని రాన్రి. ప్రభుత్వ పాలన అక్కడే ఓడి పెట్టిండు అంటే మీ ఇష్టారాజ్యం అది. ఇది ధిక్కారం. ప్రజలు అడగాలి కదా. మా సొమ్మును అందరు పోయి ఆడ ఉన్నారంటే ఎన్ని కోట్లు టెంట్లు పెట్టి ఒక నిద్ర చేసిర్రు అక్కడ మినిస్టర్లు అందరూ. ఇప్పుడు ముచ్చర్ల సత్యనారాయణ బతికి ఉంటే ఇది అడిగేటోడు. ఆ స్ఫూర్తి రావాలి మనకు. ప్రతి దినం గవర్నమెంట్ మనకు ఒక్కొక్కటి వదులుతుంది. మనం ఏమిక్కడ మనకు అర్థమయ్యి చెప్పే లోపు ఇంకోటి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఈ ధిక్కార దినం నాడు ప్రతి దినం మనం పత్రికలు చదవాలి, వార్తలు చూడాలి, ప్రభుత్వం లోపల ఏం జరుగుతుందో పసిగట్టాలి, నిలదీయాలి. అప్పుడే మన రాజ్యం వస్తుంది. వీడిపోతే వాడొచ్చి, వాడిపోతే వీడొచ్చి, ఇదే పని ఇక తెలంగాణకు. ఇక కథం దీంతో. మీరు తెలంగాణ తెచ్చుకున్నాక తెలంగాణ గడ్డ మీద నిలబడి ఎవనియో శిల్పాలు ఎంత ధైర్యంగా చెప్తారు మీరు. ఎంత ధైర్యం! ఆ ధైర్యం ఎట్లొచ్చింది మీకు? ఓట్లతోని గెలిచి పీఠం మీద కూర్చున్నాక కథం అనుకుంటున్నారా? కథం కాదు, కథం అయింది ఇప్పుడు మీది. మితి మీరిపోయింది మీది. విగ్రహాలే కాదు, రేపు పొగడతలు స్టార్ట్ అయినాయి. రేపు యూటీ అంటారు. ఏమేమో ప్రణాళికలు అల్లుతుండ్రు. మాకు మొత్తం రిపోర్ట్ ఉన్నది. ఈ ధిక్కార దినం నాడు ఖబర్దార్ తెలంగాణ జోలికి వస్తే మా ధ్యేయమే తెలంగాణ వాదాన్ని, తెలంగాణని కాపాడుకోవడమే మా ధ్యేయం. ఒకరికొకడు బూతులు తిట్టుకుంటా, ఓడు నరుకుతా అన్నాడు, ఓడేమో తోలు తీస్తా అన్నాడు. ఏంద్రా మీ కథ? ఎక్కడి నుంచి వచ్చిర్రా మీరు? ఏమనుకుంటాను మీరు? ఈడు కానీ వాడు కానీ సంస్కృతి బూతులు గీతులు మొదలు పెడితే నా కొడక మేము కూడా మొదలు పెడతాం. మరి మేము మొదలు పెడితే మీరు ఉంటారా? జై తెలంగాణ. అయితే ఓకే, అయితే ఒక సాఫ్ట్ కార్నర్కి వద్దాం ఇప్పుడు. ఇప్పుడు ముచ్చర్ల సత్యనారాయణ అంటేనే ఎంత చైతన్యవంతుడో చెప్తా. ఇక నేను ఇక వినుర్రి, మళ్ళా పోదాం, మళ్ళా పీచ్కి వెళ్దాము. ఇప్పుడు సినిమా చూసినప్పుడు మధ్యలో ఒక పాట వస్తుంది, ఒక ఆహ్లాదం వస్తుంది, మళ్ళీ టెంపో పెరుగుతుంది. గట్ల పోవాలి కానీ మొత్తమే అవసరం లేదు. ఎందుకంటే మన పెద్దబాబు బర్త్డే ఎంజాయ్ కూడా చేయాలి మనం. ఈ నా కొడుకుల ఫ్రస్ట్రేషన్ మనకెందుకు?
కొద్దిసేపు ఎంజాయ్ చేద్దాం ఇప్పుడు. అయితే ఆయన ముచ్చెర్ల సత్యనారాయణ గారు ఏదో ఆషామాషి మనిషి కాదు. నేను అర్థం చేసుకున్నది మీకు చెప్తా ఆయన గురించి. ముచ్చెర్ల సత్తన్న గద్దరన్న లెక్కనే. గద్దరన్న నాకు కలిసినప్పుడు అనేటోడు, నేను ఒక పెద్ద సాహిత్యంతో పాట రాసుకొని పోతే ఏంద్రా ఇది అంతా ఎవరికి అర్థమవుతుంది, చిన్నగా ఉండాలి, చిన్న పదాలతో ఇట్టిట్లు ఉండాలని ఆయన చెప్పిండు. కానీ చిన్న పదాలతో రాసుడు నాకు వస్తలేదు, పెద్ద పెద్ద పదాలే వస్తున్నాయి. అయితే ముచ్చెర్ల సత్తన్న దగ్గర ఆయన శైలి శిల్పం ఎంత అద్భుతం అంటే, ఆయన హిందీ తెలుగు అన్నీ కలిపి సామాన్యులకు అర్థమయ్యి ఒక మెలోడియస్ ట్యూన్లో అందులో ధిక్కారం చూపించిన ఘనుడైన. అది మామూలు విషయం కాదు, ఒకసారి ట్రై చేసి చూడడం రాదది. అది కూడా ఎవరి మీద రాసిండ్రు? చీఫ్ మినిస్టర్ మీద రాసిండు. చీఫ్ మినిస్టర్ మీద ఆ పైజామా గిజామా అనుకుంటే ఎంత అద్భుతంగా రాసిండు ఆయన. కాబట్టి ఏంటంటే గద్దరన్నకు చివరిలో తెలిసింది ఓటుతోనే మన రాజ్యం అని. ముచ్చెర్ల సత్యనారాయణ ఎంత ఉత్తముడు చైతన్యవంతుడు అంటే మొదటి నుంచే ఆయన ఓటుకు నమ్ముకున్నాడు. ఎవడున్నాడు ఉద్యమంలో ఓటుకు నమ్ముకున్న వాళ్ళు? ముచ్చెర్ల సత్యనారాయణే మనకు ఆదర్శం. ఎన్ని పోరాటాలు చేసినా ఏం చేసినా ఆయన సర్పంచ్ అయిండు, పరిషత్ చైర్మన్ అయిండు, మినిస్టర్ కూడా అయిండు. అంటే ఆయన జీవితం ఒక సక్సెస్ఫుల్ మ్యాన్. ఒక అట్టడుగు వర్గాల నుంచి అంత శిఖరానికి పోయిన మనిషి ఆయనే. అంటే ఆయన మనకు కళ్ళ ముందే చూపించిండు మన హక్కులు మన ఎట్లా పొందాలనేది ఆయన చూపించిండు. మనం అందిపుచ్చుకోలే. ఇప్పుడు సమయం పోయింది, ఇప్పుడు అందిపుచ్చుకోవాలి. మన ధ్యేయం రాజకీయమే ఉండాలి. అరే వాళ్ళేంది, వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళ లెవెల్ ఏంది, వాళ్ళ ఆలోచన ఏంది, దొంగలు. మనం అటు దిక్కు ఆలోచించకుండా చేసినారు కాబట్టి మనం అటు పోలే. మనం ముచ్చెర్ల సత్తననే యాద్ చేసుకుంటా పొద్దుగాలు లేవాలి. ఏమన్నంటే పబ్లిక్లో ఉండాలి, ఓట్లు అడగాలి, అసెంబ్లీలో కూర్చోవాలి. ఇదే మన పనిగా. అప్పుడే ముచ్చెర్ల సత్యనారాయణ గారికి మనము నివాళులు అర్పించినట్టు అవుతుంది. అయితే ముచ్చెర్ల సత్తన్న గురించి ప్రీతం యాదవ్ అని మా లెక్చరర్ ఒకైనా నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసినప్పుడు అదే టైంలో నేను ఒక వ్యాసం రాస్తున్నా. ఒక 10 నిమిషాలు ఆగి చేస్తాను, నేను ఒక వ్యాసం రాస్తున్నా ఒక పెద్ద ఆయన గురించి అన్న. ఎవరు ఆ పెద్ద ఆయన అంటే ముచ్చెర్ల సత్యనారాయణ అన్నాడు. అప్పుడు ఆయన గురించి ఒక అంశం చెప్పిండు. ఏంటంటే ఈయన మినిస్టర్ అయినప్పుడు వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళందరూ ఏదో చిన్న రికమెండేషన్కి పోయినరట. ఏదో బస్సులో ఏదో జాబో కండక్టర్దో ఏదో ఆయన లెటర్ రాస్తే అయిపోతుందట. ఆయన వాళ్ళను ఇట్లాంటి వాటికి మళ్ళోసారి రాకుండా అన్నాడట. అంటే దాని కథ ఏంది? రికమెండేషన్లు నో అన్నాడు. అర్థమవుతుందా? మీ ప్రయత్నం మీరు చేయండి, మీ ఎలిజిబిలిటీతో మీరు వెళ్ళండి అన్నాడు. అంటే మళ్ళీ నాకు ముచ్చెర్ల సత్యనారాయణ గురించి ఒక ఆదర్శవంతమైన నాకు అర్థమైంది. ఈ రికమెండేషన్ ఏంది, ఈ మినిస్టర్లు రాసుడు ఏంది, ఒక సామాన్య పౌరుడు అతని హక్కు అతను పొందాలి, అది ఆయన నేర్పిండు. కాబట్టి ఇట్లాంటి అన్నీ కూడా ఎట్లుంటాయంటే ఇప్పుడున్న పాలకులకు ఈయన ప్రమాదకరం, ఈయన చరిత్ర ప్రమాదకరం. కాబట్టి ఇక మనం ఏంటంటే ఈ ధిక్కార దినాన్ని మున్ముందుగా ఒక అధికార దినంగా మార్చుకోవాలి. ఈ ధిక్కార దిన స్ఫూర్తితో అధికార దినం తయారు చేసుకోవాలి. మనం తెలంగాణ వచ్చింది జూన్ 2 అవన్నీ ఉట్టిదే భూతకం. ఏ దినం అయితే మనకు అధికారం వస్తుందో అదే అధికార దినం, అదే తెలంగాణ దినం. కాబట్టి మనమందరం కూడా ఇంకా సమయం వేస్ట్ చేయకుండా అందరం చైతన్యవంతులమై ఈ ప్రభుత్వాన్ని వీడిపోతే ఇంకోడో రావడానికి ఎవడైతే ఉంటాడో వాన్ని ఎండగట్టి తెలంగాణ వాదంతో తెలంగాణ నిజాయితీతోని ఇప్పుడు మంచి పాలన అంటే ఎట్లుంటుంది? తెలంగాణ ఉద్యమానికి పనికొచ్చిన వాళ్ళనే ఎన్నుకోవాలి. ఇంతకాలం నుంచి మనం చూసినాం, ఓడు అటు జంప్ చేసుడు ఇటు జంప్ చేసుడు ఇవన్నీ కూడా బంద్ చేసి తెలంగాణ అయితే ఇప్పుడు ఏం చెప్పినా నేను తెలంగాణ వాదమే
మనకు మెయిన్ ఒక పార్టీ నిర్మాణం చేసిన అది పోతుంది. ఎట్లా పోతుంది? ఈ పార్టీలు మారుడు మనం చూస్తలేమా? కాబట్టి తెలంగాణ ఇప్పుడు చూడు, కేసీఆర్ ఎందుకు ఫెయిల్ అవుతుండు? ఇప్పుడు తెలంగాణకు విరుద్ధం ఉన్నోళ్ళు అందరికీ మినిస్ట్రీలు ఇచ్చిండు, ఆయన నియత్ కనపడ్డది. ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా గదే వేషం ఉన్నది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు పార్టీ పెట్టినా ఇంకేం పెట్టినా దానికి లిట్మస్ పేపర్, ఒక ఫిల్టర్ ఏంటంటే తెలంగాణ ఉద్యమమే, తెలంగాణ స్ఫూర్తి ఉన్నదా, వాని లోపల నిజాయితీ ఉన్నదా. ఇంకోటి, పృథ్వీరాజ్ వాళ్ళ సంఘానికి అదృష్టం ఏంది తెలుసా? ఇప్పుడు చూడు, ప్రభుత్వం ఏదొచ్చినా ఫస్ట్ కళాకారులను తయారు చేస్తుంది, ఒక మీడియాను కొంటది, మేధావులను మేపుతుంది. ఇక్కడ అన్ని రెడీ ఉన్నాయి. ఎంత అద్భుతమైన కళాకారులు వీళ్ళు. అసలు కళాకారులలో లెజెండ్ విమలక్కనే ఈడున్నది. ఇంకేం కావాలి ఆయనకు? అదొక వరం అది. తర్వాత మీడియా, సోషల్ మీడియాని నమ్ముకోవచ్చు. ఇక పేర్లు కూడా చెప్పక తప్పదు. రఘు కానీ, శ్రీనివాస్ కానీ, వెంకట్ కానీ, వీళ్ళందరూ కూడా ఎంత అద్భుతంగా చేస్తున్నారు. వాళ్ళే మన తెలంగాణను కాపాడడానికి మనం చెప్పేదాన్ని పంపిస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం కష్టమవుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి అభినందనలు. వాళ్ళకు కూడా ప్రభుత్వం కానీ ఏ సిస్టమ్ కానీ వాళ్ళు చేసే వృత్తిలో ఏలు పెట్టి వాళ్ళని ఏమైనా హరాస్ చేసే ప్రయత్నం చేసినా తెలంగాణ కదులుతుంది. కాబట్టి ఆ జర్నలిస్టులను కూడా మనం కాపాడుకునే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకోవాలి. జై తెలంగాణ. అన్ని టెస్ట్ మ్యాచ్లే ఉన్నాయి. ఇక్కడ నాకు పంచాయతీ ఉంది. రాగన్న జర రావే. మన తొలి